తెల్లాపూర్లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి 6 ఏళ్ల బాలుడు షణ్ముఖ్ చనిపోయాడు. ప్లే స్కూల్లో బోనాల ఉత్సవాలు జరుగుతూ ఉండగా పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి షణ్ముఖ్ అందులో పడిపోయాడు. కాసేపటి తర్వాత గుర్తించి బాలుడిని స్కూల్ సిబ్బంది వెలికి తీశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ప్లే స్కూల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే షణ్ముఖ్ చెరువులో పడి చనిపోయాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక 6 years బాబు మార్నింగ్ వాళ్ళ ఫాదర్ స్కూల్ కు వదిలేసి పోవడం జరిగింది. తర్వాత కొద్ది సేపటి తర్వాత బాబు కనిపించట్లేదు. తర్వాత స్కూల్ వాళ్ళు ఆ బాబు కోసం చూస్తే ఈ శిఖరం ప్లే స్కూల్ ఏదైతే ఉందో దాన్ని స్కూల్ ముందు రోడ్డు దాని పక్కన చెరువు ఉండడం జరిగింది. ఆ బాబు కోసం వెతికితే అప్పటికి బాబు చెరువులో పడిపోయి ఉన్నాడు. అక్కడి నుంచి వాళ్ళు స్కూల్ సంబంధించిన వాళ్ళే ఐరావతి హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినారు. హాస్పిటల్లో డాక్టర్ ఎగ్జామిన్ చేసి చనిపోయినాడని నిర్ధారించినారు. వాళ్ళ పేరెంట్స్ ని మేము విచారిస్తే ఏంటంటే బాబుకు ఆటిజం అనే సమస్యతో బాధపడుతున్నాడు. న్యూరో డెవలప్మెంట్ ప్రాబ్లము. ఇది దానికి మేము ఆ థెరపీ అవి కూడా చేపిస్తున్నామని చెప్తున్నారు. ఇటు విషయం పైన మా దగ్గర కేసు నమోదైంది. దానిపైన విచారణ. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో జరిగిన విషాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం షణ్ముఖ్ అనే బాలుడి ప్లే స్కూల్ వద్ద తండ్రి ఉదయ్ కిరణ్ వదిలేసి వెళ్లడం జరిగింది. అయితే స్కూల్లో ఈ రోజు బోనాల ఉత్సవం ఉండడంతో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సమయంలో షణ్ముఖ్ అక్కడ ఏదైతే స్కూల్ సమీపంలో ఉన్నటువంటి చెరువు వద్దకు వెళ్ళాడు. ఆ చెరువు వద్దకు వెళ్ళి అందులో దిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అయితే ఆ చెరువులోకి వెళ్లి అక్కడే పడి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ప్లే స్కూల్ నిర్వాహకులు అక్కడ పట్టించుకోకపోవడం వల్లే షణ్ముఖ్ చెరువు వరకు వెళ్లి అక్కడ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆ స్కూల్ నిర్వాహకులు కనీసం రక్షణగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే అప్పటికే అతను క్లాస్ లో లేదన్న విషయాన్ని గమనించినటువంటి పాఠశాల సిబ్బంది చుట్టుపక్కల వెతగ్గా చెరువు వద్ద షణ్ముఖ్ మృతదేహం దొరికింది. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించడం. ప్రస్తుతం అతని మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్లే స్కూల్ నిర్వాహకులు కనీస ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇది జరిగిందని చెప్పి షణ్ముఖ్ కుటుంబీకులు అదేవిధంగా బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. పూర్తి విచారణ తర్వాత బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పరశురామ్.